ఇరాన్, అమెరికా యుద్ధం ఎంత భీకరంగా జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఇదే యుద్ధంలోకి యూరోపియన్ కంట్రీస్ కూడా ఎంట్రీ ఇస్తున్నాయి. ఇప్పుడు అసలు ఈ యుద్ధం ఏ టర్న్ తీసుకుంటది? చమురు ధరలు ఎలా మారతాయి? బంగారం, వెండి ధరలు ఏ ఎలా పెరుగుతాయి? తగ్గుతాయా? పెరుగుతాయా? ఇలాంటి డౌట్స్ చాలా మందిలో ఉన్నాయి. అసలు ఈ యుద్ధానికి ముందు ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ యుద్ధం తర్వాత ఏం జరగబోతుంది? ఈ పరిణామాలను ఒకసారి విశ్లేషిద్దాం. మనతో పాటు ఉన్నారు డిఫెన్స్ ఎక్స్‌పర్ట్ వెంకట సాయి గారు. నమస్తే అండి. నమస్తే అండి. చూస్తున్నారు కదా! ఒక 1 వీక్ నుంచి యుద్ధం అనేది భీకరంగా ఉంది. ఇప్పుడున్న స్టేటస్‌లో ఈ యుద్ధం ఏ టర్న్ తీసుకోవచ్చు? అంటే మనం చూసుకుంటే గనకండి, అంటే 2 నెలల నుంచి కూడా అమెరికా అండ్ ఇజ్రాయెల్ కూడా ఏంటంటే, మనకి ఇరాన్ మీద మేము అటాక్ చేస్తాము. వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే, మీరు చేస్తున్న అణుశుద్ధి అండ్ న్యూక్లియర్ పవర్ వెపన్స్‌తో పాటు న్యూక్లియర్ రియాక్షన్ ఏదైతే వాళ్ళు పరిశోధనలు చేస్తున్నారో, దాన్ని ఆపేయమని 2 నెలల నుంచి కూడా వార్నింగ్ ఇస్తున్నారు. దీనికన్నా ముందు మీరు చూసుకుంటే గనక లాస్ట్ ఇయరు ఆల్రెడీ ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిపి వాళ్ళ ఒక అణు రియాక్టర్‌పై దాడి చేశారు. దాడి చేసి కొంతమంది న్యూక్లియర్ ఎవరైతే శాస్త్రవేత్తలు ఉన్నారో వాళ్ళని కొంతమందిని చంపేశారు కూడా. బట్ అప్పటి తర్వాత మళ్ళీ ట్రంప్ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, ఏదైతే మీరు న్యూక్లియర్ చేస్తున్నారో మాతో మీరు ఒక ఒప్పందం చేసుకోండి. ఒప్పందం చేసుకోకపోతే మీ మీద భీకర దాడులు చేస్తారని 2 నెలల నుంచి కూడా ఎవరైతే సుప్రీం లీడర్ ఉన్నారో వాళ్ళని, ఇరాన్ దేశానితో మొత్తం అందరిని కూడా ఒక ట్రంప్ అనేది వార్నింగ్‌గా ఇస్తా ఉన్నారు. బట్ హఠాత్తుగా ఏంటంటే ఏదైతే ఖమేనీ ఎవరైతే సుప్రీం లీడర్ ఉన్నారో, అతను ఒక డిఫెన్స్ ఫోర్సెస్‌తో ఏదైతే చుట్టుముట్టి చూడండి మీకు అమెరికా యూఎస్ఎస్ అబ్రహం లింకన్ దాదాపు ఒమాన్ ఒడ్డుకు చేరుకుని ఎర్ర సముద్రంలోకి ప్రవేశించి ఒమాన్‌లో వాళ్ళు పార్క్ చేశారు. సెకండ్‌ది యూఎస్ఎస్ ఆర్ఆర్ గాల్ఫర్డ్ ఏదైతే ఉందో, అది ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ నౌక. ఇవన్నిటిని కూడా ఏదంటే ఆ గల్ఫ్ కంట్రీ చుట్టూరు ఒక ట్రంప్ మోహరించి ఏదైతే గల్ఫ్ చుట్టూరు ఉన్న 27 యూఎస్ బేసుల్లో ఎఫ్-35 ఫైటర్ జెట్స్ గాని, ఎఫ్-22 ఫైటర్స్ గాని, ఎఫ్-35 వీటన్నిటిని పెట్టి 2 నెలల నుంచి కూడా ఇరాన్‌ని ట్రంపు ఒక భయోందోళనకి గురిచేశారు. ఆ భయోందోళనకు గురి చేసిన సమయంలో ఎవరైతే సుప్రీం లీడర్ ఖమేనీ ఉన్నారో, ఆ ఖమేనీ డిఫెన్స్ ఎక్స్‌పర్ట్స్ అండ్ ఎవరైతే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గాని, నేవీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు టెహరాన్ ఏదైతే ఇరాన్ రాజధాని ఉందో ఒక టెహరాన్‌లో ఒక సీక్రెట్ ప్లేస్ అండ్ అత్యంత రక్షణమైన ఒక సీక్రెట్ ప్లేస్‌లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అదే సమావేశాన్ని 2 నెలల నుంచి కూడా ఏదైతే సిఐఏ అమెరికా యొక్క సీక్రెట్ ఏజెన్సీ సిఐఏతో పాటు ఇజ్రాయెల్ యొక్క ఐడిఎఫ్ ఏజెన్సీ కూడా ఖమేనీ కదలికలపై ఫోకస్ పెట్టి దానికి సమాచారం ఇచ్చి అదే రోజున మీకు 26, 27 భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్‌లో పర్యటన చేశారు. ఎప్పుడైతే ఆయన ఇజ్రాయెల్ నుంచి బయటికొచ్చి పర్యటించి ముగించుకొని ఇండియాకొచ్చారో, దాని తర్వాత రోజే మొత్తం వాళ్ళు చూసుకొని ఏదైతే సిఐఏ ఉందో, సిఐఏ వాళ్ళు ఐడీఎఫ్ ఏదైతే ఈ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్‌కి సమాచారం ఇచ్చి, ఖచ్చితత్వమైన దాంతో వాళ్ళు టెహరాన్ మీద దాడి చేశారండి. ఇంకొక పాయింట్ అండి. అమెరికా సీఐఏ అయినా సరే, ఇజ్రాయెల్ ఐడీఎఫ్ అయినా సరే 2 చాలా పవర్‌ఫుల్ ఆర్మీ సంస్థలు. ఇక్కడే ఖమేనీ ఉన్నాడు అనే దాన్ని వాళ్ళు ఎట్లా పసిగట్టగలిగారు? అది చాలా పవర్‌ఫుల్ బిల్డింగ్ అయి ఉంటది. ఎట్లాంటి బాంబులేస్తే అది బిల్డింగ్ అసలు కొలాప్స్ అయితదనే విషయాన్ని గూడా వాళ్ళు అవును. చేసుంటారు. అవునండి. ఎగ్జాక్ట్‌లీ. అతనక్కడ ఉన్నాడన్న విషయాన్ని ఎలా పసిగట్టగలిగారు? పర్ఫెక్ట్‌గా ప్లానింగ్ ఎలా జరిగిందంటారు ఖమేనీ అవునండి. చంపడంలో? అంటే ఇప్పుడు నార్మల్‌గా మీరు సిఐఏ అమెరికా యొక్క గూఢచార సంస్థ. మనకి ఎలా ఉందో ప్రతి కంట్రీకి కూడా ఒక్కొక్క గూఢచార సంస్థ ఉంటది. అది అండర్ గవర్నమెంట్ ఆఫ్ సెంట్రల్ నుంచే వర్క్ చేస్తది. ఈ సిఐఏ ఏదైతే ఉందో ఆహ్, ప్రపంచ ప్రపంచ దేశాల్లోనే వన్ ఆఫ్ ద నంబర్ 1 సంస్థ అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకున్న ఎక్విప్‌మెంట్ గాని, వాళ్ళకిచ్చే బడ్జెట్ గాని, వాళ్ళ దగ్గరున్న ఎక్విప్‌మెంట్‌తో చాలా సీక్రెట్‌గా అన్ని నాయకుల మీద వాళ్ళు కథలు చేస్తారు. కదలికలు పసిగస్తా ఉంటారు. ఇంకా ఐడీఎఫ్ గురించి వస్తే గనక ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఏదైతే ఉందో మీకు తెలిసిందే. కంట్రీ పరంగా ఇజ్రాయెల్ చాలా చిన్నదండి. బట్ టెక్నాలజీ పరంగా వాళ్ళని మించిన వాళ్ళు అమెరికా తర్వాత అమెరికాని మించిన కూడా వాళ్ళుంటారు. మొసాద్ అనే గూఢచర్య సంస్థ గూడా మోస్తరులైన వాళ్ళకుంది. గూఢచర్య కూడా ఉంటది సార్ వాళ్ళకి. మీకు ప్రతి కంపెనీలో కూడా చూడండి యూదులు లేకుండా ఉండరు. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ అనమాట. ఈ సిఐఐ అండ్ ఐడీఎఫ్ 2 కలిసి వీళ్ళ మీద అటాక్ చేశారు. బట్ సిఐఐ ఖమేనీ మీద కదలికల మీద ఫోకస్ చేశారని అందరికొస్తుంది. ఫోకస్ చేసిన తర్వాత సిఐఐ ఏం చేసిందంటే ఐడీఎఫ్‌కి సమాచారం ఇచ్చింది. ఓకే. ఐడీఎఫ్ సమాచారం ఇచ్చిన తర్వాత అప్పుడు ఏదైతే జాయింట్ ఆపరేషన్ సార్ అది.
ఓకే. రోర్ ఆఫ్ లయన్స్ ఏమో ఆపరేషన్ పేరేమో ఇజ్రాయెల్ పెట్టారు. అండ్ ఎపిక్ ఫ్యూరీ ఏమో యూఎస్ వాళ్ళు పెట్టారు. ఆ వీళ్ళిద్దరూ కలిసి ఖమేని అనే సుప్రీం లీడర్ ఒక ప్లేస్‌లో ఉన్నారు సార్. మీకు ఆ ప్లేస్ కూడా చూసుకుంటే గనక బెయిట్ ఏ రహ రహబేరి అని ఉంటది సార్ అది. హుహు. అది కూడా ఒక సీక్రెట్, అంటే రక్షణ వ్యవస్థ గట్టిగా ఉన్న వేరే చెప్పాలంటే. అదొక ఒక బంగ్లా లాంటిది. దాని కింద కూడా మీరు చూసుకుంటే బంకర్‌లున్నాయి. హ్మ్. ఇన్ కేస్ ఆఫ్ వీళ్ళేమన్నా ఇలాగ దాడి చేస్తే బంకర్‌లోకి వెళ్ళిపోవడం. కానీ ఇక్కడ మీరు మెయిన్ పాయింట్ ఏంటంటే ట్రంప్ 2 నెలల నుంచి కూడా వీళ్ళని బెదిరించారు. ఓకే. బెదిరించి దానికన్నా ముందు లాస్ట్ ఇయర్ ఏం జరిగింది? వీళ్ళు న్యూక్లియర్ ప్లాంట్స్ మీద అటాక్ చేశారు. ఓకే. బట్ లీడర్స్ మీద గమ్ముని అటాక్ చేయలేదు. ఇక్కడ మీరు పాత మనం కొంచెం వెనక్కి వెళ్తే గనక మనకి పూర్వకాలం యుద్ధాలు జరిగాయండి. హ్మ్. యుద్ధాలు జరిగినప్పుడు యుద్ధానికి వెళ్ళడానికి మళ్ళా మెయిన్ టార్గెట్ ఏంటి? రాజుల్ని చంపేయాలి. అంతే. లేదంటే సైన్యాధికారిని చంపేయాలి. వాళ్ళని చంపితే వాళ్ళ సైన్యం కొంచెం బలహీనత పడతది. ఈసారి వాళ్ళు యుద్ధ తంత్రాన్ని మార్చి డైరెక్ట్‌గా సుప్రీం లీడర్‌కే వాళ్ళు వేశారు. అక్కడ ఏం చేశారంటే వాళ్ళు F-35 ఫైటర్స్‌తో పాటు కొన్ని బంకర్ బస్టర్స్ బాంబులని ఉంటాయండి. హ్మ్. ఇన్ కేస్ ఆఫ్ ఏదైతే ఖమేని ఉన్న ఆ స్థావరం ఉందో, అక్కడ వాళ్ళు మీటింగ్ జరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ వీళ్ళ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి హెచ్చరిస్తే ఖమేనీకి బంకర్‌లోకి వెళ్ళిపోతే గనక, ఈ బంకర్ సేఫ్ బాస్టర్స్ అవుతాడు. హ్మ్. సేవ్ అవుతాడు ఒక విధంగా. ఓకే. కానీ ఈ బంకర్ బాస్టర్స్ ఏదైతే ఉంటే GMU 28 సీరీస్‌లో ఉన్నాయో, ఈ బంకర్ బాస్టర్స్ ఏంటంటే, ఈ బాంబులు తయారు చేసిందే ఈ బంకర్‌లో దాక్కున్న బ్లాస్ట్ వాళ్ళని చేయడానికి. బ్లాస్ట్ చేయడానికి. ఓకే. అండ్ అణు రియాక్టర్‌లు ఏదైతే భూమి లోపలికి వెళ్లి ఆ బంకర్ బాస్ట్ అది విస్ఫోటనం చేస్తదండి. బంకర్ బ్లాస్టర్స్, బంకర్ బ్లాస్టర్. తమ్హక్ బంకర్ మిసైల్స్. బ్లాస్టర్స్ అండ్ తమ్హాక్ మిసైల్స్. హ్మ్. తమ్హాక్ మిసైల్స్ ఏంటంటే చెప్పాలంటే ప్రపంచంలోనే నంబర్ 1 పొజిషన్‌లో ఉంటాయి. యాక్యురేట్‌గా 1000 కిలోమీటర్ల నుంచి 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక టార్గెట్‌ని డిస్ట్రాయ్ చేయడానికి తమహక్ అనేది ప్రపంచంలోనే నంబర్ 1 పేరున్నది. ఈ ఓకే. తమహక్ బాంబులతో ఏదైతే మిసైల్స్ తోటి అండ్ బంకర్ బస్టర్ GMU 28 సీరీస్‌లో ఉన్న ఈ వాటిల్ని ఉపయోగించి ఎగ్జాక్ట్ సమాచారాన్ని CIA ఫస్ట్ ఆఫ్ ఆల్ IDFకి ట్రాన్స్‌ఫర్ ఇక్కడ ఒక చేసిందండి. ఇంపార్టెంట్ పాయింట్ సార్. కొన్ని సంవత్సరాలు నుంచి వీళ్ళు మధ్యలో ప్రచండ యుద్ధం నడుస్తూ ఉంది. వార్ ఆఫ్ వర్డ్స్ నడుస్తా ఉంది. కమేల్ ఇక్కడే ఉన్నాడన్న విషయం తెలుసుకోవడం కోసం అని చెప్పి ఆంథ్రోపిక్ అనే ఒక సంస్థ సాయం తీసుకున్నాడు ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. ట్రంప్. ఎగ్జాక్ట్‌లీ. దీని గురించి చెప్తారా? అదండి. చాలా మంచి క్వెషన్ అండి జోసెఫ్. ఆ! ఇప్పుడు అంటే మన యుద్ధానికి కొంచెం పక్కన పెడితే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా మనం ఉపయోగించుకోవడానికి ఇది చాలా మంచి ఉదాహరణ. ఇప్పుడు మీకు ఆంతర్విక్ అని ఒక సంస్థ ఉంటదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆంతర్విక్ సంస్థలో ఎవరైతే సీఈఓ ఉన్నారో ఆయన ఓపెన్ ఏఐలో ఫస్ట్ పనిచేశాడు. పనిచేసిన తర్వాత అతనికి కంపెనీలో విభేదాలొచ్చి శామ్ ఆల్ట్‌మెంట్ అది ఇది వచ్చిన తర్వాత ఆయన బయటకొచ్చి ఆంతర్విక్ అని ఒక సంస్థ పెట్టారు. ఈ ఆంతర్విక్ సంస్థ ఏంటంటే క్లౌడ్ ఏఐ అనే ఒక టూల్‌ని కూడా రిలీజ్ చేసింది. మనం ఒక 10 రోజులు బ్యాక్ చూసుకుంటే గనక ఇండియన్ స్టాక్ మార్కెట్ ఐటీ షేర్లు దాదాపు కుప్పకూలిపోయాయి. వాళ్ళు తీసుకొచ్చిన ఒక క్లౌడ్ ఏఐ అనే ఒక యాప్, ఒక సిమ్యులేషన్ వల్ల. ఓకే. ఆటోమేషన్ సిమ్యులేషన్ వల్ల. ఓకే. ఆ ఆటోమేషన్ సిమ్యులేషన్‌ని పెంటగాన్ ఉపయోగించుకుంది. హుహు. మీరు 4 రోజుల క్రితం కూడా చూసుకుంటే గనక ఏదైతే భారత ప్రధానమంత్రి ఈ ఇజ్రాయెల్ పర్యటన స్టార్ట్ చేయకముందు కూడా చూస్తే పెంటగాన్‌కి, ఆంతర్బిక్ సంస్థకి కూడా కొంచెం క్లాష్ అయిందండి. నేను నా ఏదైతే సిమ్యులేషన్, ఆటోమేషన్ ఉందో నేను పెంటగాన్‌తో సహాయం చేయను నేను అమెరికాకి. ఎందుకంటే నేను తయారు చేసిన ఈ ఏఐ టూల్ అయితే ఏదో ఉందో అది యుద్ధాలకి, ఇటువంటివి ఉపయోగించకూడదని ఆ సీఈఓ మొండి పట్టాడండి. ఒకప్పుడు బెదిరించాడా ట్రంప్? బెదిరించాడు చెప్పాలంటే. హ్మ్. సారీ, పట్టాడు. ఓకే. తర్వాత ట్రంప్ ఏమన్నారంటే, మీరు ఓపెన్ ఏఐ ఆల్రెడీ పెంటగాన్‌తో ఒప్పందం చేసుకుంది. కానీ ఆంతర్బిక్ సంస్థ చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఓకే. అటువంటి టైంలో ట్రంప్ తనకు తెలిసిందే కదా! మనకు టరిఫ్‌తో ఎలా బెదిరించాడో, వాళ్ళతో బెదిరించి ఎట్టకేలకు ఆంతర్బిక్ సంస్థ పెంటగాన్‌తో చేసుకుంది. వాళ్ళిచ్చిన సమాచారంతోనే చేసుకుంది. ఖమేనీని అండ్ లేపేసింది. అప్పుడు ఈ పెంటగాను ఏదైతే హ్మ్. యూఎస్ సెంట్రల్ కమాండ్ ఆధ్వర్యంలోని ఈ దాడులన్నీ జరుగుతున్నాయి. ఆ యూఎస్ సెంట్రల్ కమాండ్‌కి అండ్ అంతర్బిక్ సంస్థ 2 కలిపి, అంటే సారీ, సంస్థ కాదు. దాని యొక్క టూల్ ఆటోమేషన్ సిమ్యులేషన్ ఏదైతే ఉందో ఆ ఏఐని ఉపయోగించి వీళ్ళు ఇక్కడ ఉన్నారని ఖచ్చితత్వమైన రిపోర్ట్‌ని తీసుకొని ఐడీఎఫ్ ఇజ్రాయెల్ అండ్ సిఐఏ ఏదైతే యూఎస్ ఉందో అండ్ సెంట్రల్ కమాండ్ ఇవన్నిటిని కలగూల్చి వాళ్ళు ఎగ్జాక్ట్ లొకేషన్ చేసి ఫస్ట్ అటెంప్ట్‌లోనే సైన్యాన్ని ఒంటరితనం చేయాలంటే ఫస్ట్ రాజుని వేసేయాలి. లేదంటే సైన్యాధికారిని చంపాలని చెప్పి ఎవరైతే సుప్రీం లీడర్ 36 సంవత్సరాల నుంచి ఇరాన్‌ని నియంతగా పరిపాలిస్తున్న ఆ సుప్రీం లీడర్‌ని ఖమేనీ. ఫస్ట్ అటాక్‌లోనే దాదాపు 30 మిసైల్స్‌తో వాళ్ళు లాంచ్ చేసి అంతమొందించారండి. ఒక క్వెషన్ ఆయనతో సార్ ఇక్కడ. పాటు హ్మ్. అవును. 40 మంది మిలిటరీ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. చనిపోయారు వాళ్ళంతా గూడా. చనిపోయారు. సేమ్ ఇదే ప్రతీకార దాడి ఇరాక్ జేసింది.
ఇజ్రాయిల్‌లో ప్రధానమంత్రి నివాసము నెతన్యాహు హౌస్ ఇరాన్ పైన చేసింది. కూడా బాంబులు, మిసైల్ దాడి చేసింది. అవునండి. డ్రోన్ దాడి చేసింది. అవునండి. అవును. కానీ అక్కడ మనకు మధ్యాహ్నం నుంచి వస్తున్న సమాచారం చూస్తే ఎటువంటి నష్టం జరిగినట్టుగా మనకు ఎగ్జాక్ట్‌లీ. ఏర్పడలేదు. అంటే వీళ్ళు ముందే ఇక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయిండ్రన్నట. ఎవరు యెస్. నెతన్యాహు వాళ్ళు? అంటే ఇక్కడ 2 పర్స్పెక్టివ్ మనం చూసుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఈరోజు ఏదైతే ఇరాన్ 2 రోజుల నుంచి కూడా గల్ఫ్ దేశాల మీద చేస్తుంది, ఇజ్రాయెల్ మీద చేస్తుంది, యూఎస్ మీద చేస్తుంది. కానీ అవి చేసిన దాంట్లో ఎంత శాతం అవి విజయవంతమైతున్నాయో కూడా మనం చూసుకోవాలి. మీకు ఇజ్రాయెల్ చూసుకుంటే గనక ఇజ్రాయెల్ దగ్గర అమెరికా దాని తర్వాత మోస్ట్ అడ్వాన్స్‌డ్ ఎయిర్ సిస్టమ్ ఉందండి. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు. ఐరన్ డోమ్ కానివ్వండి, పేట్రియాట్ అమెరికా యొక్క పేట్రియాట్ కాబట్టి ఉన్నాయి. కానీ మీకు ఇరాను మేము ఇలాగ అటాక్ చేసాము. అక్కడ నెతన్యాహు ఉన్నాడు, చనిపోయాడని ఎక్కడ చెప్పలేదు. వాళ్ళ కార్యాలయం మీద మేము అటాక్ చేసామని చెప్పారు. అవును. అంటే వాళ్ళ కార్యాలయం వీళ్ళు అటాక్ చేసక ముందే నెతన్యాహు అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదండీ. ఇన్ కేస్ ఆఫ్ ఏదో ఐడీఎఫ్ కూడా వాళ్ళని అలా పట్టించొచ్చు. ఎందుకంటే ఐడీఎఫ్ అనేది సీఐ తర్వాత వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఇప్పటికైతే నెతన్యాహు అంతా సేఫ్‌గానే ఉన్నారు అని తెలిసింది. బట్ ఇరాన్ అనేది అటాక్ చేసింది. నిన్న కూడా మనకి ఇరాన్ చూసుకుంటే ఇజ్రాయెల్ చూసుకుంటే గనక ఏదైతే ఇస్లామిక్ రెసిడెన్సీ గార్డ్స్ ఉన్నారో వాళ్ళ హెడ్ క్వార్టర్స్ కూడా పేల్చేసింది. ఓకే. దాంట్లో భాగంగానే వీళ్ళు తిరిగి మళ్ళీ హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో ఐడీఎఫ్‌లో ఒక కార్యాలయాన్ని మీద అటాక్ చేశారంతే తప్ప, నెతన్యాహుకి ఏదైతే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఉన్నారో అటువంటి వాళ్ళకి ఏమి ప్రమాదం జరిగిందని గాని ఇక్కడ కూడా ఇప్పటి వరకు వాళ్ళ మీడియా ప్రకటించలేదు. వీళ్ళ మీడియా వాళ్ళ సోర్సెస్ కూడా ఎక్కడ ప్రకటించలేదండి. ఓకే. ఒకటండి ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుందంటే ప్రతీకార దాడి చేస్తుంది. తన చుట్టుపక్కల ఉన్న ఏవైతే యూఎస్ గల్ఫ్ స్థావరాలున్నాయో వాటన్నిటిపైన ఎయిర్ బేస్, నేవీ బేస్‌ల పైన దాడులు చేస్తామని చెప్పింది. చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఆయిల్ రిఫైనరీల పైన కూడా బాంబు దాడులు చేయడం మొదలుపెట్టింది. అవునండి. ఇది నెక్స్ట్ అసలు దీనివల్ల మిగతా ప్రపంచ దేశాల పైన ఇది ఎట్లాంటి ప్రభావం చూపిస్తది? యెస్ అండి. మీరు అదేంటే అంటే ఈ యుద్ధం పక్కన పెడితే గనక ఇది ఆయిల్ రిఫైనరీస్ ఏదైతే ఉందో ఇది చాలా పెద్ద సమస్య కింద చూడాలి. ఈ రోజు గనక మీరు చూసుకుంటే గనక బ్లడ్ బాత్‌కి వెళ్ళిపోయాయి మన స్టాక్ మార్కెట్‌లో అయితే. మొత్తం అన్నీ కూడా వరకుపోయాయి. ఎందుకంటే మీకు ఏదైతే మీకు సౌదీ, యూఏఈ అండ్ ఒమాన్ అండ్ మన ఇరాన్‌కి ఒక స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అనే ఒక జలసంధి ఉంటదండి. హ్మ్. ఆ జలసంధి గూడానే దాదాపు 28% ఆయిల్ అనేది అక్కడి నుంచే ప్రొడ్యూస్ అయితది. ఒమాన్ నుంచి మీరు చూసుకుంటే గనక 20% ఎల్ఎన్‌జీ అక్కడి నుంచే వస్తుంది. ఇప్పుడు ఏం చేసింది ఇరాన్? ఆ జలసంధిని మూసేసింది. ఆ జలసంధిని మూసేయడం వల్ల ఏమైతుందంటే సార్ మన కువైట్ నుంచి కువైట్ నుంచి, ఖతార్ నుంచి, సౌదీ అరేబియా నుంచి రావాల్సిన ఆయిల్ ట్యాంకర్స్ ఆ చమురు నిక్షేపాలు ఏమైతే ఉన్నాయో అన్నీ ఆగిపోతాయి. దాదాపు 1/3 ఆయిల్ ఏవైతే ఉన్నాయో ఆయిల్ ఎక్స్‌పర్ట్స్ అవన్నీ కూడా అక్కడి నుంచి వస్తున్నాయి. హుహు. ఇప్పుడు మీరు చూసుకుంటే గనక ఏదైతే స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ దాన్ని ఆపేశారు కదా సార్! ఆపేసిన వెంటనే మీరు మార్నింగ్ చూసుకుంటే యూరోప్‌లో ఏదైతే వంట గ్యాస్ ఉందో 22% పెరిగిందండి. ఓకే. మనకి కూడా ఇప్పుడు అంటే ఇండియా చూసుకుంటే గనక మీకు ఇయర్‌కి 2 బిలియన్ బ్యారెల్స్ యొక్క చమురుని అక్కడి నుంచి మనం చేసుకుంటున్నాం. ఇంతకుముందు మనకి అమెరికా తోటి ఇండియాకి ఈ ఏదైతే ఫ్రీ ట్రేడ్ ఉందో దానికి జరగముందు మనం రష్యా నుంచి ఎక్కువ తీసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు కూడా రష్యా మనకి 27% వరకు మెయిను దిగుమతిదారి. అక్కడి నుంచే మనం దిగుమతి చేసుకుంటాం. కానీ దాని తర్వాత ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది మనం గల్ఫ్ కంట్రీస్ నుంచి. ఓకే. ఇప్పుడు ఇది అక్కడ ఇది ఇప్పుడు హర్ముజ్ జలసంధి దగ్గర ఆపడం హార్మజ్ వల్ల జలసంధిని ఆపేయడం వల్ల మన దగ్గర మనకి ఖచ్చితంగా ఆయిల్, పెట్రోల్ అనేది ఆ బేరాల మీద ఆధారపడి ఈ రేట్లనేది పెరగడం అనేది ఈజీగా జరుగుతది. మీకిప్పుడు మనకి బ్యారెల్ దాదాపు $80కి చేరువయిందండి. అది దాదాపు వచ్చే 2, 3 రోజుల్లో కూడా $100కి పెరిగేలా ఉంది. మీకు $1 చాలండి. $1 పెరిగితే దాన్ని మీరు చూసుకోండి ఈక్వలేషన్స్‌లో $2 బిలియన్ మనం ఇక్కడ తీసుకుంటున్నాం. ఒక డాలర్ పెరిగినా అది ఎంతవరకు 10% వరకు పెరిగే అవకాశం ఉందని మనం చూస్తున్నాం. అండ్ ఇదే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఏదైతే ట్రంప్ మనం రష్యా నుంచి ఆయిల్ కొంటున్నామని మన మీద టారిఫ్‌లు విధించారో ఇప్పుడు మనకి గల్ఫ్ నుంచి ఆయిల్ రావట్లేదండి. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి కొనాలి? వెనిజులా నుంచి రావాలంటే చాలా దూరం నుంచి ఉంటది. వెనిజులా నుంచి మనం ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నారు వెనిజులా నుంచి మీరు కొనండి లేదా యూఎస్ నుంచి కొనండి అంటున్నారు. ఓకే. అక్కడి నుంచి మనకు చాలా దూరం ఉంది. ఎప్పుడు ఇండియా ఎలా వ్యవహరిస్తదనేది క్వెషన్ మార్క్ అండి. అవును. మళ్ళీ మనం రష్యా నుంచి మళ్ళీ అధిక మొత్తంలో ఆయిల్ దిగుమతి చేసుకుంటామా? మన ఇండియా చెప్తున్న మాట ఏంటండి? మా కంట్రీ అవసరాలు, అవును. దేశ ప్రయోజన అవసరాలను బట్టి మేము వేరే కంట్రీస్ నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటాం అంటున్నారు. ఇప్పుడు గల్ఫ్ హమోజ్ అనేది జలసంధి ఆపారు. ఇప్పుడు మళ్ళీ మనం తిరిగి రష్యా దగ్గరికి వెళ్తామా లేదా అనేది క్వెషన్ మార్క్ అండి. అవును. అండ్ మీరు ఇందాక చూసుకుంటే గనక ఈరోజే ఇందాక కూడా కాదు అరామ్కో రిఫైనరీ మీద వాళ్ళు అటాక్ చేశారండి ఇరాన్ వాళ్ళు. ఓకే. ఆ అరామ్కో రిఫైనరీ ఏంటంటే రోజుకి 5,00,000 బ్యారెల్‌ని శుద్ధి చేస్తది.
ఇప్పుడు ఆ రిఫైనరీని మూసేశారు. ఖతర్‌ని ఎల్ఎన్‌జీ ఇందాక వచ్చిన వార్త ఏంటంటే ఎల్ఎన్‌జీ ప్రొడ్యూషన్ ఆపేసింది. ఇది ఇప్పుడు ఇండియాకి, చైనాకి ఎలా ఉన్నా సరే యూరోప్ కంట్రీలకి అనేది మాత్రం చాలా పెద్ద దెబ్బ. ఎందుకంటే యూరోప్ కంట్రీలకి ఏం చెప్పింది అమెరికా, మీరు రష్యా నుంచి ఆయిల్ గానీ, కార్బన్ గానీ, ఈ గ్యాసెస్ గానీ కొనొద్దన్నారు. గల్ఫ్ దేశం నుంచి వాళ్ళు కొనాలి. బట్ ఇప్పుడు ఇరాన్ ఆపేసింది. అదే ఇక్కడ మీరు చూసుకుంటే ఎప్పుడు ఇరాన్, యూరోపియన్ యూనియన్ కంట్రీస్ వార్‌లోకి ఎంటర్ ఇచ్చిన వార్‌లోకి ఎంటర్ సిట్యుయేషన్. అయితున్నాయి. సో, ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్‌కి యూరోపియన్ కంట్రీస్ అయినటువంటి బ్రిటన్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు. ఫ్రాన్స్ కావచ్చు, జర్మనీ కావచ్చు, జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చారండి వాళ్ళు. ఓకే. మీరు ఈ దారిలో ఆగిపోతే ఒక అమెరికాకే కాదు గల్ఫ్ కంట్రీస్‌లో మాకు ఉన్నాయి. మా స్థావరాలు కూడా ఉన్నాయి. మీరు దీన్ని ఆగపోతే మేము జాయింట్ యాక్షన్ తీసుకుంటామని ఈరోజు మార్నింగ్ అయితే ఎవరైతే యూకే బ్రిటన్ ప్రధానమంత్రి ఆయన మీడియా ముందుకొచ్చి మరి కూడా చెప్పారు. ఓకే. ఇంతకుముందు ఏం చెప్పారు? యూఎస్ మా ఎయిర్ బేస్‌ని ఉపయోగించకూడదు ఇరాన్ మీద స్ట్రైక్ చేయడానికి. ఇప్పుడు మేము వాళ్ళేం చెప్తున్నారు? మా ఫైటర్స్ డైరెక్ట్‌గా మేము రణరంగంలోకి దిగుతున్నామని చెప్తున్నారు. సో, దాడి చేసే బలగాల సంఖ్య పెరుగుతుంది. దాడి టార్గెటెడ్ దేశం సింగిల్ అవుతుంది. సింగిల్ అయితుంది. సో, ఇక్కడ ఆటోమేటిక్‌గా కొద్ది రోజుల్లో ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఆయుధాలు. కావచ్చు అన్నీ కూడా ఎగ్జాస్ట్ అవును. అయిపోతాయి. అవునండి. మీరు చూసుకున్నట్టే కంటే అంటే మీరు ఇరాన్‌ని కూడా తక్కువ అంచనా లేదు. నార్మల్‌గా ఇరాన్‌ని వాళ్ళు చుట్టుముట్టేసారండి. మీకు పైన చూసుకుంటే యూరోపియన్ యూనియన్. ఈ పక్కన ఇజ్రాయెల్ స్ట్రాంగ్ కంట్రీ. కింద చూస్తుంటే గనక ఇదేదైతే గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయో అక్కడ యూఎస్ఎస్ అబ్రహాం లింకన్ పెట్టారు. యూఎస్ గెరాల్డ్ ఫోల్డ్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ నౌక సార్ అది. దాంతో పాటు ఇక్కడ గల్ఫ్ కంట్రీలో 27 అమెరికా బేసులున్నాయి. కానీ ఇక్కడ ఇరాన్ మీరు మనం మెచ్చుకోవాలి చెప్పాలంటే. వాళ్ళ దగ్గరున్న బాలిస్టిక్ మిస్సైల్స్ తోటి అండ్ యూఏవీస్ ఏదైతే రష్యా చూడండి షెహడ్ ఇందాక జెలెన్స్కీ ఒక మాట అన్నారు. చూడండి ఇప్పుడు మీ దగ్గర ఎంత పెద్ద ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్నా సరే కొన్ని బాలిస్టిక్ మిస్సైల్స్ అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ యూఏవీస్ అంటారండి. షెహడ్ లాంటివి వాళ్ళ దగ్గర పదుల సంఖ్యలో యూఏవీస్ ఉన్నాయి. ఆ యూఏవీసే ఏరియా డిఫెన్స్ ఇప్పుడు దుబాయ్ దగ్గర ఏముంది సార్ ఇప్పుడు పేట్రియాట్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. ఆ పేట్రియాట్ డిఫెన్స్ సిస్టమ్‌ని కూడా ఛేదించుకొని బుర్జ్ ఖలీఫా పక్కన ఒకటి పడింది. లాస్ట్. హ్మ్. అండ్ మనకి చూస్తే గనక జామ్ ప్లమేరా బీచ్‌లో ఒకటి పడింది. ప్లామ్ జుమెరాలో కూడా పడింది. ఓకే. డిఫరెంట్‌లో పడింది. అంటే రష్యా సారీ ఇరాన్ దగ్గర కూడా రష్యా చేసిన సహాయంతోటి డ్రోన్స్‌ని సమకూర్చుకుంది. బాలిస్టిక్ మిస్సైల్‌ని సమకూర్చుకుంది. మీరు చూసుకుంటుంటే గనక వాళ్ళ దగ్గర కూడా మీడియం మీడియం రేంజ్ మిసైల్స్ కూడా ఉన్నాయండి. లైక్ సెజిల్ గానివ్వండి, కొర్రమ్ మిసైల్స్ గానివ్వండి ఆళ్ళు కూడా 2000 నుంచి 1500 నుంచి 2000 కిలోమీటర్ల వరకు కూడా ఎక్కువ పెట్టగలరు. అంటే మీకు ఇరాన్ భూభాగాన్ని దాటి ఈ పక్క ఇజ్రాయెల్‌కి గురిపెట్టగలదు. గల్ఫ్ కంట్రీస్‌కి గురిపెట్టదు. ఇక్కడ యూరోపియన్ కంట్రీ కూడా వాళ్ళకి చేయొచ్చు. ఈ గురిపెట్టగలదు. అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం వల్ల ఇరాన్ తోటి, ఇప్పుడు ఆ ఇరాన్ తోటి ఈ బహ్రెయిన్, ఈ యూఏఈ, సౌదీ ఇవి కూడా యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అవునండి. ఇరాన్ చేస్తున్న 2, 3 వేలు, వందల మిస్సైల్స్, డ్రోన్ దాడులను కూడా వాటి సొంత శక్తి ఉపయోగించి ఇవి చేస్తున్నాయి. అవునండి. యూఏఈ కూడా కొన్ని వేల మిసైల్స్‌ని చేసిందన్నారు డ్రాప్ కదా! చేశారు. వీటి దగ్గర ఎట్లాంటి ప్రతిఘటన శక్తి ఉందనుకోవచ్చు మనం యుద్ధం అవునండి. సంబంధించి? ఇప్పుడు నార్మల్‌గా చూసుకుంటే గనక గల్ఫ్ దేశాలు మాక్సిమం ఇరాన్‌ని తీసేస్తే గనక మిగతా కంట్రీలన్నీ గూడా అమెరికాకి సానుకూలంగానే ఉంటాయి. మీకు ఒమాన్ గానివ్వండి, సౌదీ అరేబియా సల్మాన్ రాజు రీసెంట్‌గా F-35 ఏదైతే ఇప్పుడు అతిపెద్ద స్టెల్త్ ఫైటర్ ఉందో F-35 అమెరికా నుంచి వాళ్ళు ప్రొక్యూర్ చేసుకుంటున్నారు. ఓకే. ఇంకా దుబాయ్ దగ్గర పేట్రియాట్ అనే ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. ఐరన్ డోమ్ తర్వాత ఇప్పుడు నార్మల్‌గా ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద టాప్‌లో మీరు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గాని S-400 ఉంటది. అది మన దగ్గర కూడా ఉంది. రష్యా దగ్గర నుంచి మనం తీసుకున్నాం. అలాంటి టాప్ 5లో ఒక పేట్రియాట్ అనే ఒక ఎయిర్ డిఫెన్స్ ఉంటది. ఆ ఎయిర్ డిఫెన్స్ మీకు దాదాపు దుబాయ్ ఏదైతే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళ దగ్గర ఉంది. అండ్ సౌదీ దగ్గర కొన్ని ఫైటర్ జెట్స్ ఉన్నాయి. సౌదీ దగ్గర కూడా ఉన్నాయి. ఈ దాంతో పాటు ఈ 27 ఈ కంట్రీస్ ఉన్నాయి కదా సార్ గల్ఫ్ కంట్రీస్‌లో. ఈ గల్ఫ్ కంట్రీస్‌లో అమెరికా ఎయిర్ బేస్‌లు ఉన్నాయండి అక్కడ. అమెరికా ఎయిర్ బేస్‌లో మీకు చూసుకుంటే గనక F-35ని పెట్టింది. F-22 రాప్టర్‌ని పెట్టింది. F-35 ఫైటర్స్ పెట్టింది. అండ్ 2 యుద్ధ వాహన నౌకలను కూడా పెట్టింది. అంటే అమెరికా వీళ్ళతో ఉంది. అండ్ గల్ఫ్ కంట్రీస్ వాళ్ళ దగ్గర కూడా అవున్నాయి. అందుకనే ఈ గల్ఫ్ కంట్రీస్ కూడా మాకు అమెరికా ఉందనే కానీ మనం చూసుకుంటే గనక 1 అవర్ ముందే ఏదైతే గల్ఫ్ కార్పొరేషన్ కౌన్సిల్ ఉందో మేము మమ్మల్ని రక్షించుకుంటాం. మీరు దాడులు ఆపకపోతే కూడా ప్రతి దాడి కూడా చేయడానికని గల్ఫ్ ఒక జాయింట్ స్టేట్మెంట్ కూడా వచ్చింది. దానికన్నా ముందే మనం చూసుకుంటామంటే గల్ఫ్ కంట్రీస్‌కి అమెరికా, ఇజ్రాయెల్ సపోర్ట్ ఉంది. దాంతో పాటు ఈరోజు మనం చూసుకుంటే గనక ఫ్రాన్స్‌కి మాకు అక్కడ ఫ్రాన్స్ ఉంది సార్ మాక్రాన్. ఇప్పుడు ఫ్రాన్స్ నేవీ వస్తుందంటున్నారు. అండ్ యూకే ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన డైరెక్ట్‌గా మీడియా ముందుకొచ్చి మీరు మాకు కూడా అక్కడ బేసులున్నాయి గల్ఫ్ కంట్రీస్‌లో. మీరు యుద్ధాన్ని ఇరాన్ గనక ఆపకపోతే మేము ప్రత్యక్ష దాడులు చేస్తామని అక్కడ యూరోప్ కూడా వస్తుంది. ఇక్కడ యూరప్, ఇజ్రాయిల్, గల్ఫ్
3 కలిపి చుట్టుముట్టి తర్వాత నెక్స్ట్ ఇరాన్ 2, ఏం 3 చేయలేదు. డేస్‌లో ఏమైతదనేది చాలా సస్పెండ్ అండి. అండ్ గల్ఫ్ కంట్రీస్ దగ్గర వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ ఉంది. అమెరికా సపోర్ట్ ఉంది. కాబట్టి ఈజీగా ఇరాన్‌ని ఎదుర్కోగలుగుతున్నాయి. కొన్ని కానీ అప్పటికి కూడా ఇరాన్ రిఫైనరీ మీద దాడి చేస్తుంది. హ్మ్. ఎల్ఎన్‌జీ మీద దాడి చేస్తుంది. దుబాయ్ మీద కూడా దాడి చేస్తుంది. ఈ సిట్యుయేషన్‌లో ఇండియా కాస్త తటస్థ వైఖరిగానే ఉందని మనం అనుకోవచ్చు. అవునండి. ఇండియా ఖమేని చనిపోయిన విషయం పైన గాని రియాక్ట్ ఇవ్వలేదు. కాలేదు. ఇవాళ మోదీ గారు రియాక్ట్ అయింది ఏంటంటే, ఆందోళన కలిగిస్తుంది ఈ విషయం అని చెప్పిండ్రు. సో, అవునండి. ఇండియా స్ట్రాటజీ కరెక్టే ఉందంటారా? అవును. అంటే ఇండియా స్ట్రాటజీ కూడా ఎందుకంటే అండి, ఇప్పుడు మనం డెవలప్ చెందుతున్న దేశం. మీరు చూస్తే గనక మనకి ట్రంప్ 50% టారిఫ్స్ విధించారండి. విధించినప్పుడు ఆయన కూడా ఎన్నో చెప్పారు. యుద్ధాన్ని నేనే ఆపాను అది ఇది అన్నారు. బట్ మన భారత ప్రభుత్వం ఎక్కడ కూడా దాన్ని స్పందించలేదు. అంటే సైలెన్స్ ఏదైతే మనం సైలెన్స్‌గా ఉంటే మిగతా ఎవడైతే ఉన్నాడో వాడే మనకి తగ్గుతాడని ఒక వైఖరిని మనం అవలంబిస్తున్నాం. ఇప్పుడు ఖమేని చనిపోయారు. ఖమేని చనిపోయిన తర్వాత ఇండియా రియాక్ట్ అవ్వలేదు. బట్ మీరు 2 వారాల క్రితం చూసుకుంటే గనక యునైటెడ్ హ్యూమన్ రిసోర్స్ ఏదైతే కౌన్సిల్ ఉందో ఐక్యరాజ్య సమితిలో ఒక ఓటింగ్ పెట్టారు. ఓటింగ్ పెట్టినప్పుడు ఇండియా ఇరాన్‌కి మద్దతుగా ఓటేసింది. ఓకే. అమెరికాకి కాదు. ఇరాన్‌కి మద్దతుగా ఓటేసి చైనా, రష్యా వీళ్ళందరూ మద్దతేసి ఇరాన్ మంత్రిత్వ శాఖ కూడా ఇండియాకి ధన్యవాదాలు చెప్పారు. ఇప్పుడు మనం చూసుకుంటే గనక గల్ఫ్ కంట్రీస్ ఏదైతే పాకిస్తాన్ ఉందో సౌదీ అరేబియా తోటి ఒక డిఫెన్స్ డీల్ చేసుకుంది. అంటే పాకిస్తాన్ మీద అటాక్ చేస్తే సౌదీ ఈ 2 కూడా కలిపి వేరే ఎవరైతే అటాక్ చేసారో వాళ్ళ మీద అటాక్ చేసే ఛాన్స్ ఉంది. అప్పుడు ఏం జరిగిందంటే సార్ సౌదీ అరేబియాకి, ఒమాన్‌కి, యూఏఈకి యుద్ధం జరుగుతుంది. అప్పుడు యూఏఈ రాజు హడావుడిగా ఇండియాకొచ్చి ఇండియాతోటి పాకిస్తాన్ సౌదీతో చేసుకుంటే యూఏఈ ఇండియాతో డిఫెన్స్ డీల్ చేసుకుంది. ఓకే. ఈరోజు ప్రధానమంత్రి మీరు చూసుకుంటే గనక గల్ఫ్ కంట్రీస్‌కి ఫోన్ చేశారు. వాళ్ళ దేశాధినేతలతో మాట్లాడి వీళ్ళతో చర్చిస్తున్నారు. బట్ ఇరాన్ మీద గాని ఆయన ఖమేని చనిపోయిన దాని మీద ఎటువంటి స్పందన లేదు. ఇప్పుడైతే మన ఇండియాకి ఎటువంటి రియాక్ట్ మనం అవ్వలేదు. బట్ మీరు సమన్వయం పాటించాలని 2 వాటిలకి చెప్తున్నాం. మనం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వట్లేదు. వీళ్ళకి సపోర్ట్ ఇవ్వట్లేదు. బట్ కొన్ని వస్తుందేంటంటే మనకి గల్ఫ్ కంట్రీస్‌తో కొన్ని సంబంధాలున్నాయి. చూడండి ఒమన్‌తో మనకి ఫ్రీ ట్రేడ్ జరిగింది. దుబాయ్‌తో యూఏఈ వాళ్ళు మన రాజు వచ్చాడు అక్కడికి. సౌదీని పక్కన పెడితే మిగతా గల్ఫ్ కంట్రీస్‌తో మనకి మంచి సంబంధాలున్నాయి. అండ్ అమెరికాతో రీసెంట్‌గానే ఫ్రీ ట్రేడ్ ఇజ్రాయెల్ అంటారు. ఇజ్రాయెల్ మనకి చాలా క్లోజెస్ట్ కంట్రీ. ఇక్కడ ఇరాన్ మీద జరిగిన దాడులతో మనం స్పందించలేదు గానీ, మిగతా అన్నిట్లో కూడా ఆహ్, మన వైఖరి అనేది తటస్థంగా ఉంది. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాము. రీసెంట్‌గానే జీసీసీ ఏదైతే ఉందో వాళ్ళతో ఫ్రీ ట్రేడ్ చేసుకోవాలనుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా వాళ్ళ కంట్రీస్ హెడ్‌తో మాట్లాడారు. బట్ కొంచెం మనం చూసుకుంటే గనక ఇరాన్‌కి కొంచెం అలా ఉన్నా, మనమైతే ఎంతో కొంత వీళ్ళకైతే రెస్పాండ్ అయ్యాం. బట్ ఇరాన్ మీద జరుగుతున్న ఇరాన్‌కి సంబంధించి మనమైతే ఎటువంటి రెస్పాండ్ ఒక అవ్వలేదు. ఇంపార్టెంట్ పాయింట్ సార్. చూడాలి. ప్రపంచ శాంతి అనేది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయిపోతుంది. అమెరికా కన్సర్న్ నుంచి చూస్తే. అవునండి. అణ్వాయుధాలని సమకూర్చుకుంటుంది ఇరాన్. రేపొద్దున ప్రపంచానికి మాకు ఇబ్బంది అని చెప్పి వాళ్ళు ఇజ్రాయెల్‌తో కలిసి దాన్ని టార్గెట్ చేసి ఎగ్జాక్ట్‌లీ. ఇక్కడ యుద్ధం జరుగుతుంది. పాకిస్తాన్ దగ్గర కూడా అప్పుడు ఆయుధాలున్నాయి. అవునండి. ఇజ్రాయెల్ లేకపోతే అమెరికా టార్గెట్ యెస్. పాకిస్తాన్ అయ్యే ఛాన్స్ ఉంటదా? యెస్. మీరు లాస్ట్ 6 మంత్స్ ఈ అంతర్జాతీయంగా మారుతున్న పరిణామాలు చూసుకుంటే గనక, పాకిస్తాన్ అమెరికాకి దగ్గరగా అవ్వడం కూడా ఇదొక కారణమండి. హ్మ్. మీకు మనకి సోషల్ మీడియాలో కూడా ఒక నెతన్యాహు ఒక ఇంటర్వ్యూ ఉంటది. ఫస్ట్ ఇస్లామిక్ కంట్రీస్‌లో అత్యంత ఆహ్, ప్రమాదకరమైన దేశాలు ఫస్ట్ ఇరాన్. వాళ్ళు అణు పరీక్షలు చేస్తున్నారు. అణ్వాయుధాలను పోగేస్తున్నారు. దాన్ని ఫస్ట్ ఆహ్, సర్వనాశనం చేయాలి. దాని తర్వాత ఆటోమేటిక్‌గా సెకండ్ మా టార్గెట్ పాకిస్తాన్ అని ఇజ్రాయెల్ నెహతన్యాహు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అందులో భాగంగానే దానికి కౌంటర్ యాక్షన్‌గా ట్రంప్ కూడా రియాక్ట్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరాన్ మేము చూస్తాము. దాని తర్వాత అందుకే ఇరాన్ మీ మీద అటాక్ చేసినప్పుడు గాని, ఇరాన్‌కి మీకు సపోర్ట్ చేయొద్దని ట్రంప్ అప్పుడే చెప్పాడు పాకిస్తాన్‌కి. ఓకే. అందుకే మీరు ఇరాన్, పాకిస్తాన్ చూస్తే వాళ్ళు మంచి మిత్రులు. కానీ ఇరాన్‌కి ఎటువంటి సహాయం పాకిస్తాన్ చేయట్లేదు ఇప్పుడు. ఇన్ కేస్ ఆఫ్ పాకిస్తాన్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇజ్రాయెల్ యొక్క నెక్స్ట్ టార్గెట్ పాకిస్తాన్. ఎందుకంటే మీకు తెలుసు ఇప్పుడు ఇరాన్‌లో హెజ్బుల్లా, హమాస్ ఈ ఉగ్ర సంస్థలు ఏదైతే ఉన్నాయో అలాగే పాకిస్తాన్‌లో కూడా లష్కర్ ఎ తోయిబా, ఈ జైషే మహమ్మద్ కూడా ఉన్నాయి. 2 ఈక్వల్‌గా చెప్పాలండి. అందుకనే పాకిస్తాను ఏదైతే డొనాల్డ్ ట్రంప్‌కి దగ్గరయ్యి, అమెరికా యొక్క సపోర్ట్ తీసుకొని నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్‌గా వాళ్ళు పెట్టుకున్నారు. అందుకే పాకిస్తాన్ గూడా మా కంట్రీకి రండి. ఇక్కడ మీరు మైనింగ్ చేసుకోండి. మినరల్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. బట్ నెతన్యాహు టార్గెట్ మీరన్నట్టుగా ఆయన చెప్పిన తర్వాత చూస్తే గనక ఇరాన్ తర్వాత ఇస్లామిక్ కంట్రీస్‌లో అణ్వస్త్రాలు ఉన్న కంట్రీ ఏదంటే పాకిస్తాన్. పాకిస్తాన్‌లో కూడా పాకిస్తాన్ మీద కూడా ఫ్యూచర్‌లో అది వాళ్ళ యొక్క ఆహ్,
తీవ్రవాదులు ఏదైతే సంస్థలు ఉన్నాయో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ నిర్మూలించుకుని ఎంకరేజ్ చేస్తూ ఉంటే గనక భవిష్యత్తులో కూడా ఇజ్రాయిల్ పాకిస్తాన్ మీద దాడి చేయొచ్చు. ఇన్ కేస్ ఆఫ్ మనకే పాకిస్తాన్‌కి వచ్చిన చోట ఇజ్రాయిల్ ఆటోమేటిక్‌గా సపోర్ట్ చేస్తదండి. ఓకే. మొన్నటి ఇండియా, పాకిస్తాన్ ఫేస్ ఆఫ్‌లో పాకిస్తాన్‌కి టర్కీ సపోర్ట్ చేసింది. అవునండి. ఇప్పుడు ఇరాన్‌కి మళ్ళీ టర్కీ సపోర్ట్ చేసే ఛాన్స్ ఏముందా? అంటే ఇక్కడ కూడా టర్కీ కూడా తటస్థమండి. బికాస్ ఆఫ్ మీరు చూసుకుంటే గనక ఏదైతే వెస్టర్న్స్ ఇవి ఉన్నాయి గదా! మనకి నాటోలో సభ్య దేశాల్లో టర్కీ ఒకటండి. అండ్ మీకు షాంఘై సహకార సదస్సు మనకి చైనాలో జరుగుతది. షాంఘైలో మెంబరు టర్కీ. ఇక్కడ ఓకే. టర్కీ తర్వాతే యూరోపియన్ కంట్రీస్ ఉంటాయి. యూరోపియన్ కంట్రీస్‌తో వాళ్ళకి వ్యాపారం ఉంది. హ్మ్. ఇరాన్‌తో టర్కీకి పెద్ద వ్యాపారం లేదు చెప్పాలంటే. ఇక్కడ టర్కీ కూడా తటస్థంగానే ఉంటదండి నార్మల్‌గా అప్పుడు. టర్కీ దగ్గర అణ్వు ఆయుధాలు లేకపోయినా సరే, అక్కడ నాటోలోనూ ఉంది. ఇక్కడ ఏదైతే ఇరాను, పాకిస్తాను, మన ఇండియా కూడా షాంఘై సహకార ఇందులోను కూడా మెంబర్‌లుగా ఉన్నారు. బట్ టర్కీ వీళ్ళిద్దరూ కూడా పాకిస్తాన్, ఇరాన్‌కి సపోర్టే. కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఈ మైనస్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో, దానివల్ల వాళ్ళు ఖచ్చితంగా తటస్థంగానో ఇన్ కేస్ ఆఫ్ టర్కీ ఉంటే సపోర్ట్ చేస్తే నెక్స్ట్ టార్గెట్ టర్కీ అయ్యే ప్రమాదం కూడా ఉందండి. కాబట్టి యెస్. టర్కీ అనేది తటస్థంగానే ఉంటుంది. ఓకే. ఒకటి డెమోక్రసీని ఫాలో కాకపోవడం. ఇరాన్‌లో మెయిన్ మిస్టేక్స్ ఏంటంటే డెమోక్రసీ ఫాలో కాకపోవడం. గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా చాలామంది నిరసన తెలిపితే అవును. మరణదండన విధించింది ఖమేనీ ప్రభుత్వం. పిట్టల్ని కాల్చినట్టు కాల్చేసింది. కాల్చేసింది. దీన్ని అమెరికా కూడా బహిరంగంగానే విమర్శించింది. విమర్శించింది. నిరసనకారుల పైన గనక తూటాలు ప్రయోగిస్తే మీ పైన మేము ప్రయోగిస్తామని చెప్తూ వచ్చింది. అణ్వాయుధాలు కూడా తయారు చేసుకుంటూ అదొక వినాశనకారిగానే తయారైపోయింది ఇరాన్. అవునండి. అంటే ఇప్పుడు వాళ్ళ చేతిలో అమెరికా బేస్‌ల పైనే కాకుండా ఆయిల్ రిఫైనరీ పైన కూడా దాడి చేయడం చూస్తా ఉంటే, ఆ ఇరాన్ చేతిలో అస్త్రాలనేటివి పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయిన సిట్యుయేషన్. అవునండి. అవును. సో, ఈ ప్రపంచ దేశాలు కలిస్తేనే ఈ యుద్ధం ఏమన్నా దాన్ని కంట్రోల్ చేయగలం అవును. అన్నట్టుగా అనిపిస్తుంది. అంతే కదా? అంటే ఇప్పుడు అలా అనుకోవడానికి కూడా మనకి పెద్ద ఛాన్స్ లేదండి. బికాస్ ఆఫ్ హ్మ్. ఇప్పుడు ఏదైతే ఇరాన్ ఉందో ఆల్రెడీ ఇరాన్ మీద 2, 3 సార్లు అమెరికా వీళ్ళు అటాక్ చేశారు. హ్మ్. అటాక్ చేసిన తర్వాత ఖమేనీ 36 సంవత్సరాల పాటు ఇరాన్‌ని పరిపాలించారు. నార్మల్‌గా మొన్న ఏదైతే చనిపోక ముందు కూడా. వాళ్ళకి అమెరికా ఆంక్షలు పెట్టడం అనేది కూడా మనం చూడాలి. ఓకే. అమెరికా ఎప్పుడైతే మీకు ఒబామా ఉన్న టైంలో అమెరికాకి, ఇరాన్‌కి ఒక ఒప్పందం జరిగింది. ఒప్పందం జరిగింది. దాని తర్వాత ట్రంప్ వచ్చి దాన్ని క్యాన్సిల్ చేశారు. మళ్ళీ ట్రంప్ దాంతోనే ఒప్పందం మేము చేస్తామని చెప్పారు. బట్ ఇక్కడ మీరు చూసుకుంటే గనక ఎప్పుడైతే అమెరికా ఇరాన్ మీద ఆంక్షలు విధించాయి. ఇరాన్ ఆయిల్ మీరు కొనడానికి వీల్లేదు. ఇరాన్‌తో మీరు వ్యాపారం అక్కడ ఉన్న మినరల్స్ కోర్ ఏదైతే ఉందో, ఐరన్ ఓర్ ఉందో దాంట్లో మీరు చేయడానికి లేదు. ఆ పరిస్థితులు కూడా ఇరాన్‌ను అండ్ మీరన్నట్టుగా సుప్రీం లీడర్ ఏదైతే ఒకళ్ళు రాజ్యాంగబద్ధంగా లేకుండా ఒకరే పరిపాలించడం ఒకటైతే, అండ్ ఈ సాంక్షన్స్ ఏదైతే వాళ్ళ మీద విధించిన ఆంక్షలు కూడా వాళ్ళని ఇన్ కేస్ ఆఫ్ వీళ్ళు ఆంక్షలు విధిస్తున్నారు మా వైపు. ఇన్ కేస్ ఆఫ్ యుద్ధం వస్తే మనల్ని మొత్తం నాశనం చేస్తున్న దాంట్లో వాళ్ళు అండర్ గ్రౌండ్‌లో ఈ ఫైటర్స్‌ని తయారు చేయడం, డ్రోన్స్ తయారు చేయడం, క్షిపణులు తయారు చేయడం అనేది కూడా చేశారు. అండ్ ఇంకొకటి మీరు చూసుకుంటే గనక ఎప్పుడైతే ఈ ఆంక్షలు విధించారో, ఆ ఆంక్షలు విధించినప్పుడు వాళ్ళు మీకు ఒబామా ఉన్నప్పుడు టైంలో కూడా అమెరికాకి, ఇరాన్‌కి బానే ఉండేది చెప్పాలంటే. దాని తర్వాత అమెరికాకి ఎప్పుడైతే ఈ ఆంక్షలు విధించారో, అప్పుడు పూర్తిగా ఇరాన్ ఓకే. మనం స్వయం సమృద్ధిగా ఉండాలి. మనకి అటాక్ జరిగిద్దని వాళ్ళు అవి చేశారు. అంతెందుకు సార్ మీరు ఖమేనీ చనిపోయినప్పుడు అక్కడ 2 భిన్నాభిప్రాయాలొచ్చాయి. ఒకరేమో ఖమేనీకి సంతాపం తెలుపుతూ ఖమేనీ ఈస్ ఎ బిగ్ లీడర్ మాకు చాలా మంచివాడని ఆళ్ళు చేశారు. చాలా న్యూస్ ఛానెల్స్ వార్త చదువుతూ ఏడ్చేశారు. కొంతమంది ఖమేనీ చనిపోయినందుకు సంబరాలు చేసుకున్నారు. సంబరాలు చేసుకున్నారు. ఇక్కడ 2 ఉన్నాయి సార్. కాబట్టి ఏకపక్షంగా ఇరాన్ మనం చేస్తుందనేది కూడా చెప్పలేం. ఇన్ కేస్ ఆఫ్ ఆ సాంక్షన్స్ ఏవైతే తీశారో ఆయిల్ కొనకుండా ఉండడానికి ఏదైతే ఆంక్షలు విధించారో అవి తీసుంటే గనక పాకిస్తాన్ లాగే ఇరాన్ కూడా ఇన్ కేస్ ఆఫ్ అమెరికాకి దగ్గరయ్యేదేమో అది కూడా మనం చూడొచ్చు. అది మనం అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల్లో మనం దాన్ని చూడొచ్చు. చూడొచ్చు. ఏదైనా యుద్ధం అనేది వినాశనమే. జనజీవనం స్తంభించిపోతుంది. ఆర్థిక వ్యవస్థలు పతనమైపోతాయి. ఒక్క వారం పాటు జరిగిన యుద్ధము ఒక 10 ఏళ్ల పాటు ఒక దేశం అభివృద్ధిని మొత్తాన్ని వెనక్కి తీసుకెళ్ళొచ్చు. అది 10 ఏళ్ళు పట్టొచ్చు, కొన్ని దశాబ్దాలు పట్టొచ్చు. సో, ఈ వినాశనం ఆగాలనే కోరుకుందాం. ఈ యుద్ధం ఆగాలనే కోరుకుందాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.